ఇవాళ పొద్దున్నే నిద్రలేసి ఒక వీడియో చూసానండి. ఒక అమ్మాయి ఫ్రస్ట్రేటెడ్ యూఎస్ స్టూడెంట్ అని చెప్పేసి వీడియో పెట్టింది. బాగానే ఉంది, తను చెప్పిన పాయింట్స్ అన్ని బాగానే ఉన్నాయి. పాకి పని చేసుకోవాలని చెప్పేసి అనింది. ఒక్క రూమ్లో 15 మంది కిరాయి కట్టుకుంటూ ఉన్నారు అని చెప్పేసి అనింది. కానీ ఇవన్నిట్లో మధ్యలో నేను అడగాల్సింది ఒక్కటేనండి, నిన్ను ఎవ్వడన్నా బతిమలాడా? యూఎస్కి రా అమ్మ తల్లి, ఇక్కడ నీ కరువు అయింది, రా అమ్మ తల్లి అని చెప్పేసి బతిమలాడా? లేదు. యూఎస్కి ఎందుకు వచ్చావు? నీ సొంతంగా నువ్వు వచ్చావు. ఎందుకు వచ్చావు అది నేను చెప్తా. అంగ్రేజ్ సినిమాలో వాడు డాలరా 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 అంటాడు కదా, ఆ డాలర్ డ్రీము ఫుల్ఫిల్ చేసుకుందామని నువ్వు వచ్చావు. మీ సీనియర్ ఎవడో యూఎస్కి వచ్చి ఉంటాడు, వాడు వచ్చి ఊరుకుంటాడా? వీకెండ్ దొరికితే లేదు ఆఫ్ దొరికితే, నీకు దొరికింది చూడు అట్లా ఆఫ్ దొరికితే ఆడు పక్కనే అరిజోనా, గ్రాండ్ క్యానియన్, లేక్ టహో, యూనివర్సల్ స్టూడియోస్, వేగస్ అని చెప్పేసి ఫోటోలు పెడతాడు. ఆడేంది ఊరికనే ఉంటాడా? పోనీగో రేంజ్ రోవర్ మెయింటైన్ చేసే సామర్థ్యం ఉండదు, కానీ పక్కన పోయి రేంజ్ రోవర్ పక్కన ఫోటో తీస్తాడు. ఫోటో దిగి ఫేస్బుక్లో పెడతాడు. అవన్నీ చూసి మనము అబ్బో యుఎస్ అంటే మనకి అక్కడ మనకు దిగంగానే జాబ్ ఇస్తాడని చెప్పేసి అనుకుంటావు. నువ్వు డాలర్లు గుద్దడానికి కాకపోతే ఎందుకు వచ్చావమ్మా యూఎస్కి? మళ్ళీ ఎన్పియు యూనివర్సిటీ, సిలికాన్ వ్యాలీ, నువ్వు నిజంగానే చదువుకోవడానికి వచ్చినట్టే, నిజంగానే నీ బీటెక్ అయిన తర్వాత మాస్టర్స్ చేయాలని చెప్పేసి కోరిక ఉండి నువ్వు చేయాలని చెప్పేసి వచ్చుంటే ఎన్పియు జాయిన్ అవుతావా? సిలికాన్ వ్యాలీ జాయిన్ అవుతావా? ఏదో స్టేట్ యూనివర్సిటీ జాయిన్ అవ్వచ్చు కదమ్మా, లేకపోతే స్టాంఫోర్డో లేకపోతే ఇంకేదో యూనివర్సిటీ జాయిన్ అవ్వచ్చుగా. లేదు, జాయిన్ అవ్వరు. కానీ మనకి ఇక్కడ రాగానే వాడు అలా పెట్టాడు అంటే ఎంత సంపాదిస్తున్నాడో అని చెప్పేసి ఆ కోరికతోనే వచ్చావుగా. మరి వచ్చినప్పుడు ఉండాలనుకుంటే సొల్లు కొట్టకు, ఉండు. చేతనవుతే ఉండు, లేదు వద్దంటావా వెళ్ళిపో తల్లి. నీలాంటి వాళ్ళు ఉండడం వల్ల బొక్క ఎవడికో కాదు మాకే. ఎందుకో చెప్తా. ఎందుకంటే నువ్వు ఉంటావు, ఇక్కడ లైఫ్ స్టైల్ నచ్చుద్ది, డాలర్లు సంపాదించుకోవాలి. మళ్ళీ ఇండియాకి వెళ్తే అదేంటి అప్పుడే వచ్చావా అని చెప్పేసి అడుగుతారు. అవన్నీ నీకు వద్దు. నువ్వు ఏం చేస్తావు? H1 అప్లై చేసుకుంటావు. ఆ దరిద్రం కొద్దీ లాటరీలో నీ H1 వెళ్తుంది. మా లాంటి వాళ్ళకు బొక్క పడుద్ది. తర్వాత ఏమవుతుంది? నువ్వు H1 వస్తుంది, అన్నీ చేస్తావు, బాగానే ఉంటుంది. ఫైనల్గా ఎవరినో గ్రీన్ కార్డు ఉన్నోడిని చూస్ చేసుకుంటావు. కానీ ఇక్కడ బొక్క పడేది మాకమ్మ. నీకు అంత కష్టమైతే వెళ్ళిపో, ఇండియాకి వెళ్ళిపో. ఎవడు నేను బతిమలాడి ఇక్కడ ఉండమని అట్లాడు, వెళ్ళిపో.